భావజాలంతో చెగువేరా ఇవన్నిటితో లెఫ్ట్ నుంచి కొంచెం రైట్కి వెళ్ళాడు. ఓకే, మళ్ళీ లెఫ్ట్కే వస్తారని మనం కోరుకుందాం. చిరంజీవి మధ్యలో తన స్టైల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదో వెళ్తున్నారు. కానీ అక్కడికి మన బీజేపీ మిత్రులు వీళ్ళు తరచూ కలుస్తూ ఉంటారు. మోదీ ఆయన స్వయంగా పిలిచాడు, ఆయన పార్టీలోకి వెళ్ళలేదు. ఇట్ ఈస్ టు హిస్ క్రెడిట్. అంటే భవిష్యత్తులో ఏందని మనం చెప్పలేం, కానీ అంటే ఆ భావజాలం అనేది తప్పకుండా అంటే నేను అది చాలా ఇంట్రెస్టింగ్ కదా. అవును, అటు మామగారు ఇటు నాన్నగారు కూడా అచ్చంగా కమ్యూనిస్టులు, వాళ్ళు మామూలు కూడా కాదు. ఈయన పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు కదా, మా నాన్న సిపిఎంలో సభ్యుడిగా ఉండేవాడు, కమ్యూనిస్ట్గా ఉండేవాడు. అల్లు రామలింగయ్య గారు జగమెరిగిన వ్యవహారమే. మా డాక్టర్ రాజారావు ప్రజానాట్య మండలి సంస్థాపకులైన ఆయనకు మిత్రుడు, వీళ్ళందరూ వస్తుండేవాళ్ళని. డాక్టర్ రామచంద్రారెడ్డి నెల్లూరులో ప్రజావైద్యుడు. సో ఇది వాళ్ళ నేపథ్యం చాలా ఎక్కువగా బయటికి అంతగా రానిదనమాట. దీని ప్రభావం కూడా వాళ్ళ మీద తప్పకుండా ఉంది. ఆ డైనమిజం అనండి, ఆ ప్రజాపక్ష ధోరణి అవన్నీ మనకు కనిపిస్తాయి. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు, కుదరలేదు. వాళ్ళేమో మీరు బీజేపీతో వెళ్ళమని చెప్పమన్నారు, ఏం చెప్పలేదు. మొత్తానికి అదే జరిగింది. బట్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు కదండి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ లోటు తీర్చారు. అంటే పవన్ కళ్యాణ్ రెండు ట్రై చేశారు, లెఫ్ట్ ట్రై చేసి మళ్ళీ నేను ఇందాక అన్నట్టుగా రైట్కి. చిరంజీవి అప్పుడు వెళ్ళలేదు, ఆయన పార్టీ ఆయన కాంగ్రెస్లో కలిశారు, కానీ బీజేపీ వైపుకు వెళ్ళలేదు. ఇప్పుడంటే బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళందరూ వస్తూ ఉంటారు, కానీ ఆ రాజకీయాల్లో మటుకు ఆ చిన్న తేడా. అది సమస్య కాదు, ఆయన అందరితో ఉంటాడు. నేను అనుకోవటం వీళ్ళు వెళ్ళి బీజేపీతో కలిసినంత మాత్రాన వీళ్ళకేమో మత రాజకీయాలు ఉంటాయని కూడా నేను అనుకోను. దేశంలో అనేక మంది రాజకీయ అవసరాలు లేదా అప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా చేస్తూ ఉంటారు. దట్ వే రాజకీయాలను ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీఆర్ వచ్చినప్పుడు ప్రధానంగా ఆయన ఆకర్షణ, అంతకుముందు ఏర్పడిన వాతావరణం ఇదంతా ఉంది. వీళ్ళు ముఖ్యంగా తమకున్న పర్సనల్ ఫ్యాన్ బేసు, సోషల్ బేసు, వీటి ద్వారా తమకున్న పర్సనల్ ఆరా ద్వారా గెలవగలిగారు. ఓకే. సో అందులో చిరంజీవి సపోర్టు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు అంటే నిజానికి వాళ్ళ కుటుంబాల్లోకి వచ్చేసరికి చిరంజీవి ముఖ్యమంత్రి అనుకోవాలి. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఫ్యామిలీ యాజ్ ఏ ఫ్యామిలీగా మీరు తీసుకుంటే వాళ్ళ మెగా ఫ్యామిలీలో లేకపోతే కొణిదెల ఫ్యామిలీలో సీఎం చిరంజీవి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అక్కడ చంద్రబాబు నాయుడు అనుకోండి. దట్స్ ఓకే. యా, ఈ విషయాల మీద గొప్ప అవగాహన కూడా ఉండేది. సార్, అసలు మొదటి చిరంజీవి గారిని మీరు కలిసిన సందర్భం కానీ అసలు ఏ సందర్భం? లేదండి, యాక్చువల్గా అది కూడా చిరంజీవి గారు, నేను వాస్తవంగా అది చెప్పడం పెద్ద నా ఇది, కానీ మీరు చిరంజీవి గారు మెసేజ్ ఒకరోజు నేను కిందకి వెళ్ళి ఫోన్ అక్కడే పెట్టి ఏదో వాకింగ్కి వెళ్ళి కిందకు పైకి వచ్చేసరికి మెసేజ్ ఉంది. చిరంజీవి, నేను ఇలా గుడ్ మార్నింగ్, నేను ఇది మీరు రావాలి ఒకసారి మా ఇంటికి విజిట్ చేసి కాఫీ తీసుకోవాలి, మీరంటే నాకు చాలా ఇది, మీ ఇవన్నీ నేను బాగా ఫాలో అవుతుంటాను అన్నారు. ఓకే. నేను ఫస్ట్ క్యాజువల్గా తర్వాత మళ్ళీ వెంటనే ఫోన్ చేశా. ఆయన మళ్ళీ ఫోన్ చేశాడు అనమాట. చాలా ఎంత ఆయన చెప్పిన సూపర్ లైట్ నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మేము అంతగా సంతోషపడతామండి. ఉన్నది ఉన్నట్టు చెప్పడము, విషయాలను విమర్శనాత్మకంగా చెప్పడం అనేది చాలా నచ్చుతుంది మిమ్మల్ని చూస్తుంటే. అంతకుముందు ఏమైందంటే ఒక మీడియా మిత్రుడి అబ్బాయి పెళ్ళి, ఆ పెళ్ళికి వెళ్ళాం. నేను పెళ్ళిలో నుంచి బయటకు వస్తున్నాను, చిరంజీవి గారు ఆ గార్డ్స్తో లోపలికి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే నేను వెళ్తున్న వాడిని వెనక్కి వచ్చి నమస్కారం పెట్టాను. ఆయన కూడా అన్నారు, గుర్తొచ్చా కదా అన్నాను. గుర్తు రావడం ఏంటి, తెలగపల్లి మీ ఇంటి పేరు కూడా నాకు గుర్తుంది అన్నాడు. అని 2 రోజుల తర్వాత ఈ మెసేజ్ పెట్టారు. అంతకుముందు మా అబ్బాయి పెళ్ళికి కూడా వచ్చారు. అప్పుడు విక్రమ్ అని మన మిత్రుడు ఉన్నాడు కదా, ఆయన కూడా చెప్పి వెళ్ళి అప్పుడే ఈ చర్చ అంతా, మీకు ఇందాక చెప్పిన సినిమాలు ఈ చర్చ అంతా చిరంజీవి గారితో అప్పుడు చేసాం. అది జరిగి చాలా రోజులు అయింది, 7-8 ఏళ్ల కిందట. ఇది మళ్ళీ ఇప్పుడు ఈ పెళ్ళి తర్వాత ఆయన వెంటనే పిలిచారు, మీరు రావాలి తప్పకుండా, వీఆర్ మీటింగ్ సమ్ టైమ్ అన్నారు. 3-4 రోజుల్లోనే మళ్ళీ పిలిచారు. సో నేను మా అబ్బాయి వెళ్ళాము, ఆ బుక్స్ అవి కూడా తీసుకెళ్ళాము. సో ఆయన చాలా గౌరవంగా ఎంత అదే ఆ బుక్ కూడా అదే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయాక మేమిద్దరం కలవాలంటే కుదరలా. అప్పుడు పవన్ గురించి కూడా చెప్తానండి. ఆయన అన్నాడు నాకు ఫోన్ చేసినప్పుడు, మీరు మా బ్రదర్స్ను మమ్మల్ని ఒక చూపు చూస్తూ ఉంటారని నాకు తెలుసు అని ఒక మాట అన్నారు. మామూలుగా ప్రజా జీవితంలో ముఖ్యంగా ఉన్న వాళ్ళకు వేరే మనకి ఏముంటుంది, పైగా ఇందాక నేను చెప్పిన నేపథ్యం కూడా వాళ్ళకి అప్పుడు ఉంది కదా. సో అలా జరిగింది. ఆ బుక్ ఆవిష్కరించింది కూడా ఎంత ఆయన పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన బుక్ తీసుకొని ఆయన చాలా సంతోషపడి
దాని మీద ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే ప్రాస్థానికుడు అని ఉంది. ఏంటి ప్రాస్థానికుడు అంటే ఏంటి, ఈ పదం అంటే ఏంటి, ఓకే, ఇంట్రెస్ట్ ఆ, ఉంది ఆ, తెలుసుకోవాలని. 5 నిమిషాలు ఆ పదం గురించి ఆయన చర్చించారు అనమాట. ఎక్కడన్నా నేను ఉంటే తెలుసుకుంటానని కాసేపు కూర్చొని కావాల్సి ఆ తర్వాత గంట సేపు రాజకీయ అంశాలు ఇవన్నీ కూడా మాట్లాడాం. అంటే ఒక 2 గంటల పాటు ఒకసారి పవన్ కళ్యాణ్తో ఆ బుక్ ఆవిష్కరణకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ రాజకీయంగా పూర్తి అవగాహన ఉందండి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది ఓకే. అప్పటి సందర్భాన్ని బట్టి తీసుకోవచ్చు, కానీ వాళ్ళకి